రారెండో అమ్మమ్మ ఇంటికి. ఇప్పుడు మేము పుష్కరాల టూర్కి వచ్చాం కదా, మాకు ఈరోజు టిఫిన్ ఇడ్లీ. ఈ ఇడ్లీ ఎలా చేస్తారో మన చెఫ్ని అడిగి తెలుసుకుందాం. చూడండి, ఇడ్లీ పిండి మామూలుగా బాగానే ఉంది, పొంగినట్టుగా. ఏమండి, ఈ పిండి మీరు ఎలా కలుపుతారు ఒకసారి చెప్పండి. ఇది మినుములు పొడి పట్టిస్తాం. పొడి పట్టించేసి ఈ తర్వాత ఇడ్లీ ఒకటికి 3 కలుపుతాం. ఒక కేజీ మినప్పొడికి 3 కేజీలు రవ్వ కలుపుతారు. నైట్ కలుపుతారు. రేత్రి పూట కలిపారు కాబట్టి మెత్తదనం రావడానికి బేకింగ్ పౌడర్. అదేలే, మన మామూలుగా ఫ్రెష్ గా చేసుకున్నట్టు రావటం కోసమని కొంచెం. అవును, మన రుబ్బిన పిండి అంత పొంగటం అంత స్మూత్ గా గుల్లగా రాదు, అందుకని బేకింగ్ పౌడర్. బాగానే ఉండే, మొన్న తిన్నాగా, బాగా పర్వాలేదు. అది మామూలే. సరే, ఈ రోజు ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దాం. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ, మన పిల్లలు వేరే చోటకి వెళ్ళినప్పుడైనా, హాస్టల్లో ఉన్నప్పుడైనా, విదేశాలలో చదువుకోవటానికి వెళ్ళిన పిల్లలకైనా అట్లా చేస్తే, అంటే మరి 3 వీళ్ళు అంటే 3 వేస్తారు కానీ 3 కంటే 2 వేసుకుంటే బాగుంటుంది. 2 వేసుకుంటే బాగుంటుందిలే. ఒక పావు కేజీ అనుకో, ఆ పావు కేజీకి అట్ట కాదు, కప్పులతోటి కొలుసుకోవాలి పిండి. మినప్పిండి 1 కప్పు అనుకో, మినపగుళ్ళు చక్కగా మెత్తటి పొడి పట్టించుకొని ఉంచుకొని, రవ్వ మాత్రం విడిగా ఉంచుకోవాలి. ఇంకా అప్పుడు మనము ఆ మినప్పిండి, ఈ రవ్వ చక్కగా కడుక్కొని ఆ మినప్పిండిలో వేసి సరిపడా నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని పిండి చక్కగా తెల్లవార్లు నానిద్ది కదా, నానిన తర్వాత అదిగో సాల్ట్ వేసేది వేసి కలిపాడు. సాల్ట్ వేసి కలిపి ఇప్పుడు ఇడ్లీ వేస్తాడు. ఇంకంతే. ఇప్పుడంతా మనకి ఇన్స్టెంట్గా కావాలంటే ఇలానే, ఇన్స్టెంట్ కావాలంటే ఇంతే. అయితే దాని అంత సాఫ్ట్, దాని అంత మెత్తదనం రాదు. వచ్చిద్దిలే, మీరు బేకింగ్ సోడా వేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. ఏదో దూరంగా ఉండేవాళ్ళు మన వంట కావాలంటే రాదు కదా, ఎమర్జెన్సీగా ఇలాగన్నమాట. మీకు కూడా అవసరమైతే అలా చేసుకోండి, బాగుంటుంది. ముందుగా ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టి మరిగిచ్చారు. మీరు గుంటూరులో ఉంటారంట, వంట చాలా బాగా చేస్తున్నారు, టేస్ట్గా. నాకైతే నచ్చింది. అచ్చం ఇడ్లీ చట్నీ, అల్లం చట్నీ సేమ్ నేను ఎలా చేస్తానో అదే టేస్ట్ వచ్చింది. బాగా చేస్తున్నారు. నిన్న ములక్కాయ టమోటా ఇగురు చేశారు, అచ్చం నేను ఎలా చేసి మీకు చూపిస్తున్నాను సేమ్ అలానే, టేస్ట్ కూడా అంతే ఉంది. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఇంకా ఈ ప్లేట్లన్నీ ఒక్కొక్కటి వేసేసి పైన మళ్ళీ పైన ఆవిరి పడకుండా, ఆవిరి పడితే బాగుండదు, కొంచెం మెత్తగా బాగోదు ఆవిరి పడితే. అందుకే ఆవిరి పడకుండా మళ్ళీ పైన ఒక క్లాత్ కప్పాడు. క్యాటరింగ్ కూడా చేస్తారు మీరు. ఇలానే మొత్తం పెట్టేస్తే ఇంకో ప్లేట్ అనేది కూడా వేసి పెడతాను. ఇడ్లీ కోసం సాంబార్కి ముక్కలు తరిగి పెట్టాను. సాంబార్ కోసం గిన్నెలో ఆయిల్ వేసాను. మిరపకాయలు, తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వాసన జాగనెత్తాలి. టమాటా ముక్కలు కూడా వేసేసాను. ఇవి కొంచెం వేగినాయి కదా, ఇది చింతపండు రసం, పసుపు, సరిపడా ఉప్పు,
బెల్లం ఇంకా మూత బట్టి బాగా మరిగించాలి. ఇంకలా అన్ని ప్లేట్లలో ఇంకా ఆ ప్లేట్లో ఇడ్లీ కూడా తీసేసి ఆ ప్లేట్లో పెడతాను. ఇంకొక వాయి వేస్తే అందరికి సరిపోతుంది అంతేగా. మొత్తం 4 ప్లేట్లు 5 ప్లేట్లు అండి. 5 ప్లేట్లు, ప్లేట్కి 20, 5 ప్లేట్లు 5 20 100, ట్రిప్కి 100 ఇడ్లీ. రెండో వాయి కూడా వచ్చిందాక ఈ హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే అందరికి సరిపోతాయి. అప్పుడు సాంబార్ పౌడర్, కందిపప్పు వేయరా? కొంచెం వేస్తారు. వేయకపోతే బాగోదు, వేస్తారు. ఏ కుక్కర్లో ఉడికిచ్చారు. కొంచెం కారం, అదేలే పొడిలో ఉంటుందిగా సాంబార్ పొడిలో, అందుకని కొంచెం కారం వేసారు. పప్పు నీరు ఎక్కువ ఉంది మెదులుతానికి, అందుకని నీరన్నీ వంచేసేది మెదులుతాను. మనం ఇంట్లో అన్నీ ఉంటేనే చేస్తాం కదా. చూడండి పాపం బయట బయట రోడ్డు మీద ఏమి లేకపోయినా ఎంత బాగా చేస్తున్నారు. ఇంకా సాంబార్ అయిపోయింది చూడండి, మంచి కలర్తో కలర్ఫుల్గా సాంబార్ రెడీ. ఇంకా కొంచెం మరగనిచ్చి దింపేది కంటే, మరగనిచ్చి దింపేది. ఇప్పుడు ఈ స్టేజీలో ఉప్పు కారం సరి చూసుకోవాలి. ఆకర్షణీయంగా మంచి కలర్తో సాంబారు ఇడ్లీ తినడానికి రెడీ. తినేప్పుడు మళ్ళీ ఒకసారి అందరూ సర్వ్ చేసేప్పుడు ఇడ్లీ సాంబార్ రెడీ.